నందమూరి కుటుంబంలో మళ్లీ లొల్లి షురువైందా? ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా విభేదాలు బయటపడ్డాయా? ఇన్నాళ్ళు కోల్డ్ వార్ జరిగితే ఇప్పుడు బహిర్గతమైందా? బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్నారా? కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ఒకవైపు, మిగిలిన కుటుంబమంతా మరోవైపు ఉందా? చంద్రబాబును అరెస్ట్ చేసిన భువనేశ్వరిపై అసభ్యంగా మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు? బాలకృష్ణ వర్గం జూనియర్ ఎన్టీఆర్ వర్గానికి చాలా కాలంగా విభేదాలున్నాయి. వీళ్ళిద్దరి మధ్య అనడం కంటే టీడీపీతో ఎన్టీఆర్ కు అంటే బెటర్. ఇప్పటి వరకు ఎక్కడా బయటపడలేదు. ఒకరి గురించి ఒకరు ప్రస్తావించకుండా ప్రసంగాలు, కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కనిపించిన సీన్ వారి మధ్య ఏ స్థాయిలో విభేదాలు ఉన్నాయో తెలుగు ప్రజలు, అభిమానులకు తెలిసేలా చేస్తుంది. చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్ వర్గానికి టీడీపీ శ్రేణులకు అసలు పడడం లేదు. కొన్ని సందర్భాల్లో జూనియర్ ప్రస్తావన వచ్చినా టీడీపీ నేతలు స్పందించడం లేదు. చంద్రబాబు అరెస్టు తర్వాత ఈ గ్యాప్ మరింత పెరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు నందమూరి కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. బాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించట్లేదంటూ టీడీపీ అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తారక్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని విషయాలపై స్పందించే జూనియర్ ఎన్టీఆర్ మామయ్య చంద్రబాబు అరెస్టుపై ఎందుకు స్పందించలేదని టీడీపీ కార్యకర్తలు అప్పట్లో ప్రశ్నించారు. ఇప్పటికీ ప్రశ్నిస్తూనే ఉన్నారు. జూనియర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అంటూ బాలకృష్ణ చేసిన కామెంట్స్ మరోసారి రచ్చరాజేశాయి. బాలయ్య కామెంట్స్ పై జూనియర్ ఫ్యాన్స్ మండిపడ్డారు. అదే స్థాయిలో బాలయ్య అభిమానులు కౌంటర్లు ఇచ్చారు. నందమూరి కుటుంబం పెద్దది కావడంతో చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు కామన్. ఇలా ఏ కుటుంబంలో అయినా జరిగేవి. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చంద్రబాబు ఫ్యామిలీతో కూడా అసలు పడేది కాదు. ఇప్పుడు హరికృష్ణ ఫ్యామిలీతో మిగిలిన కుటుంబ సభ్యులు దూరంగా ఉంటున్నారు. హరికృష్ణ మరణం తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసిపోయారు. మిగిలిన నందమూరి ఫ్యామిలీకి వీళ్ళు దూరంగా ఉంటున్నారు. చుట్టపు చూపుగా మాత్రమే కనిపిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుపై బీజేపీ అధ్యక్షురాలి హోదాలో పురంధేశ్వరి ఖండించారు. మిగిలిన కుటుంబ సభ్యులు భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మిణి ఓదార్చారు. కొందరు రాజమండ్రి వెళ్లి భువనేశ్వరికి సంఘీభావం ప్రకటించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అసలు పట్టించుకోలేదు. ఇలాంటి వాటికి కళ్యాణ్ రామ్ మామూలుగానే దూరంగా ఉంటారు. జూనియర్ మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తారు. అయినా రియాక్ట్ కాకపోవడంతో టీడీపీ శ్రేణులతో పాటు బాలకృష్ణ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. గతంలో వైసీపీ నేతలు అసెంబ్లీలో భువనేశ్వరిని కించపరుస్తూ కామెంట్స్ చేసినప్పుడు, చంద్రబాబు కన్నీళ్లు పెట్టినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ తనకేమీ తెలియనట్లుగా ఉన్నారు. సోషల్ మీడియాలో విమర్శలు తీవ్రం కావడంతో చంద్రబాబు, భువనేశ్వరి పేర్లు లేకుండా జనరల్ గా ట్వీట్ చేసి సైలెంట్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రోద్బలంతోనే కొడాలి నాని చంద్రబాబును తిడుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. జూనియర్, కళ్యాణ్ రామ్ ఓవైపు, మిగతా ఫ్యామిలీ అంతా మరోవైపు ఉంది. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని పెళ్లికి కూడా జూనియర్ కి ఆహ్వానం లేదు. దాంతో ఆయన తండ్రి హరికృష్ణ కూడా పెళ్లికి వెళ్లలేదు. తారకరత్న పెద్ద కర్మకు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ను చూసి కూడా చూడనట్టుగా బాలకృష్ణ వ్యవహరించడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అందుకే డెవిల్ మూవీ రిలీజ్ సందర్భంగా రాజకీయాలపై కళ్యాణ్ రామ్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఏ పార్టీకి సపోర్ట్ చేసేది ఇంకా నిర్ణయించుకోలేదని కళ్యాణ్ రామ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తారక్, కళ్యాణ్ రామ్, మామ చంద్రబాబు, బాబాయ్ బాలకృష్ణ వైఖరిపై అసంతృప్తితో ఉన్నట్టు అప్పట్లోనే బయటపడింది. నాన్నే శ్రీనివాసరావు కుమార్తె ప్రణితిని జూనియర్ కు ఇచ్చి పెళ్లి చేయడం వెనుక చంద్రబాబు కుటుంబమే ముందుంది. శ్రీనివాసరావు చంద్రబాబుకు బంధువు. అందుకే ఆ సంబంధం సెట్ అయింది. ఆ తరువాత వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే హరికృష్ణ ఉన్నప్పటి నుంచే విభేదాలు వచ్చాయి. ఆయన మరణించాక ఆ గ్యాప్ కొనసాగుతోంది. తండ్రి హరీష్ ఉన్నంతకాలం జూనియర్ ఎన్టీఆర్ కు కుటుంబంలో ప్రత్యేక ప్రయారిటీ ఉండేది. ఆయన మరణం తర్వాత ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి దూరం అవుతూ వచ్చారు. అదే సమయంలో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ సంబంధాలు బలపడ్డాయి. ఐ డోంట్ కేర్ అని బాలయ్య అనడం వెనుక రీజన్ కూడా ఇదే. కుటుంబం అన్నాక బోలెడు విభేదాలు ఉంటాయి. అలా అని వదులుకుంటామా అని బాలకృష్ణ తర్వాత కవర్ చేశారు. రెండు కుటుంబాల మధ్య విభేదాలకు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మరింత ఆజ్యం పోస్తున్నారు.
ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన ప్రత్యేక 100 రూపాయల నాణెం ప్రారంభోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. తాత ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టపడే జూనియర్ ఇలాంటి చారిత్రాత్మక కార్యక్రమానికి డుమ్మా కొట్టడంపై విమర్శలు వచ్చాయి. అక్క సుహాసిని కొడుకు పెళ్లికి అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. మొత్తంగా చూస్తే నందమూరి ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ దూరం అవుతూనే ఉన్నారని తెలుస్తోంది. కొంతకాలంగా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, బాలకృష్ణ అభిమానులకి మాటల యుద్ధం జరుగుతోంది. తారక్ రాజకీయంగా ఎదిగితే నారా లోకేష్ కు ప్రాధాన్యత లేకుండా పోతుందన్న భయం టీడీపీని వెంటాడుతోందని అంటున్నారు. బాలయ్య, చంద్రబాబు కలిసి కుట్ర చేస్తూ ఎన్టీఆర్ ను కావాలనే పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తారక్ ఫ్యాన్స్ ఆరోపణ. అదే సమయంలో హీరోగా ఎదిగే వరకు బాలయ్య పేరు చెప్పుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఒక స్థాయికి చేరాక ఆయన్ని లెక్క చేయట్లేదని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారక్ మాటలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. ఈవెంట్ మధ్యలో యాంకర్ ఓ అభిమానికి మైక్ ఇచ్చి తారక్ గురించి మాట్లాడమంటే జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. తారక్ తన ప్రసంగంలో తాత, తండ్రి పేర్లు ప్రస్తావించి బాలకృష్ణ పేరు ఎత్తలేదు. దీన్ని బాలయ్య అభిమానులు తప్పుబట్టారు. సందర్భం వచ్చిన ప్రతిసారి బాలకృష్ణ తారక్ ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన పేరు ఎందుకు ఎత్తాలని అభిమానులు అడుగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రం ఆత్మాభిమానం ఉండదా? ప్రతిసారి బాలయ్య గురించి ఎందుకు మాట్లాడాలి అని ప్రశ్నిస్తున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. విరామం లేకుండా ప్రచారం చేసినా ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ఎన్టీఆర్ ప్రమాదంలో గాయపడ్డాడు కూడా. పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని తొక్కేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని తారక్ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలకృష్ణ తొలగించడంతో వివాదం పీక్స్ కు చేరింది. ప్రధాన మీడియాలో కంటే సోషల్ మీడియాలోనే ఈ అంశంపై చర్చ నడుస్తోంది. టీడీపీ వర్గీయులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. పాత విషయాలను తవ్వి తీసి రచ్చ చేసుకుంటున్నారు. బాలకృష్ణ తరువాత జూనియర్ ఎన్టీఆర్ అంతటి జనాదరణ, అభిమానం సంపాదించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ చిన్న వయసులోనే #1 స్టార్ గా నిలిచారు. ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరో. అలాంటి జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ మధ్య మంచి రిలేషన్స్ లేకపోవడం రెండు వర్గాల్లోనూ కలవరపాటుకు గురి చేస్తోంది. జూనియర్ కి చంద్రబాబుతోనే విభేదాలు ఉన్నాయంటూ, అదే సమయంలో ఆయన నందమూరి కుటుంబంతో బాగానే ఉంటారు. జూనియర్ నటించిన అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా బాలకృష్ణ వెళ్లారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. కానీ బాబాయ్, అబ్బాయి మధ్య గొడవలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ ని తెలుగుదేశం పార్టీని నడిపించే భావి లీడర్ గా ఆయన అభిమానులు ఊహించుకుంటున్నారు. చంద్రబాబు కొడుకు లోకేష్ కి గాని, బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞకు గాని పార్టీ నడిపించేంత నాయకత్వ లక్షణాలు లేవంటున్నారు. చంద్రబాబు, బాలకృష్ణ, తారక్ తో సఖ్యతగా ఉండకపోతే వాళ్లకే నష్టమని ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ ప్రయోజనాలతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా దృష్టిలో పెట్టుకుని రెండు కుటుంబాలు కలిసిపోతేనే బెటర్ అని కామెంట్లు చేస్తున్నారు.